అమ్మ ఇప్పుడు దేవుని దర్శనం కోసం చాలా సాధనలు చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ దేవుని దర్శనం కోసం ఎలాంటి సాధనలు చేయాలి? ఎన్ని రోజులు చేయాలమ్మ? ఏ దేవత అయినా దర్శనం ఇస్తుంది గానీ, సరైన గురువు ఉండాలి. అంటే మనకు గైడ్ చేసే గురువు ఉండాలి. దేవత అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ కాస్మిక్ పవర్. కాస్మిక్ పవర్ వచ్చి ఒక్కసారి దర్శనం ఇచ్చిందనుకోండి, అంటే కొన్ని లక్షల ఆత్మలు కలిసి ఒక బ్రైట్ లైట్‌గా అయ్యి మన ముందు దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం పేలిపోతాం. అవునా? అంత గొప్ప శక్తి వచ్చి ముందర నిలబడితే మనకి మైండ్ కూడా అన్‌బ్యాలెన్స్ అవుతుంది. దేవత నిజంగా దర్శనం ఇచ్చిందంటే మనకు మోక్షమే. తర్వాత బ్రతకం. ఒకవేళ బ్రతికామనుకోండి, అది ఆ దేవత యొక్క అనుగ్రహం. ఇంకా నీకు నేను ఆయుష్ ఇస్తున్నాను అన్నట్టు ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల మనం బ్రతుకుతాం. మనకు అన్‌బ్యాలెన్స్ అవుతుంది కూడా. మరి అదృష్టం దేవత దర్శనం పొందాక మనం బ్రతకడం అనేది ఆ దేవత యొక్క అదృష్టం. దేవతలు దర్శనాలు ఇస్తారు. వాటికి సంబంధించినటువంటి తాంత్రిక ప్రాక్టీసెస్ ఉంటాయి. గురు పరంపరలలో దర్శనాలు పొందిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ఫస్ట్ మంత్ర సాధన తీసుకున్నప్పుడు స్వప్న దర్శనాలు వస్తాయి. తర్వాత ధ్యానంలో దర్శనం ఇస్తారు. ఫైనల్ స్టేజ్ ఏంటంటే కళ్ళకు దర్శనం ఇస్తారు. మనోనేత్రానికి ఇస్తారు. మాంసనేత్రాలతో కూడా చూడొచ్చు. ఇంకా మాంసనేత్రాలతో చూస్తే చనిపోతారు. కళ్ళతో చూస్తే చనిపోతారు. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ బ్రతికామంటే అది ఆ దేవత యొక్క అనుగ్రహం. అందుకే దేవతలు అందరికి కనిపించరు. ఓవర్ హై పిచ్ ఎనర్జీ కదా! మరి కొన్ని లక్షల దివ్యాత్మలు వచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి దర్శనమిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అమ్మ మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక ప్రశ్న అడగొచ్చా? హ్మ్. ఇప్పుడు చాలా మంది హ్మ్. అంటూ ఉంటారు. హ్మ్. 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 మాకు దేవుడు కనిపించారు, దర్శనం ఇచ్చారని. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా అమ్మ? జరుగుతుంది. మనం మంత్రదీక్ష తీసుకొని సాధనలు చేసినప్పుడు జరిగింది. చాలా సార్లు నేను కూడా చూసాను గానీ అన్‌బ్యాలెన్స్ అయింది నాకు కూడా. అంటే నేను నార్మల్ స్టేట్‌లో నా మైండ్ రావడానికి దాదాపు ఒక గంట పట్టిందనమాట. ఆ వైబ్రేషన్ మనం తట్టుకోలేము. మళ్ళీ ఒకసారి దర్శనం ఇచ్చిన తర్వాత నార్మల్ వరల్డ్ చూస్తే నథింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా దేవుడిని చూసినప్పుడు, నార్మల్ వరల్డ్ చూసినప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మంచి ఫుడ్ మీద, అన్నిటి మీద, వేటి మీద అంత గొప్పగా ఏమనిపించదు. అసలు ఇక్కడ ఉండాలనిపించదు ఫస్ట్. ఇంకా దేవత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఒకసారి వెంకటేశ్వర స్వామిని చూడగలిగాననమాట. తర్వాత స్వామిని నాకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడంతా నాకు ఈ ప్రపంచం వద్దు, ఈ శరీరాన్ని వదిలేయాలనిపించేది బాగా. ఇంకా ఈ లైఫ్‌ని ఇక్కడ ఎండ్ చేద్దాం అనిపించేది. అందుకోసం నేను తలుచుకోవడం మానేశానన్నమాట. ఫస్ట్ స్వామివారిని తలుచుకుంటే ఇంకా ఈ ప్రపంచాన్ని వదిలేయాలి అనిపిస్తుంది. బాడీని వదిలేయాలి అనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఏ రూపం కనిపించిందమ్మా? నాకు 3 నామాలు, శంకు చక్రాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో యెల్లో కలర్ ఫైర్, నారాయణ మంత్రం వినిపించింది అష్టాక్షరి. ఏమన్నా మాట్లాడారా మీతో? ఏం మాట్లాడడం ఉండదు. కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి, చేతిలో అంతా షివరింగ్ వస్తున్నాయి. నా బాడీ నా కంట్రోల్‌లో లేదు. నారాయణ మంత్రం నాలో నుంచే నారాయణ మంత్రం ఉద్భవిస్తూ ఉంది. అష్టాక్షరి మంత్రం. అలా దర్శనం వచ్చింది. ఇంకా తర్వాత తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చేది. ఎక్కువగా వణికేదన్నమాట. తలుచుకున్న ప్రతిసారి నాకు శరీరం వదిలేయాలి అనిపించేది. అందువల్ల నేను తలుచుకోవడం మానేశాను. ఎందుకంటే నాకు ఇంకా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంక తలుచుకుంటే ఇంక నాకు కళ్ళల్లో వచ్చేస్తుంది. కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. అంటే ఈ వరల్డ్ వద్దు, నేను స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అమ్మ ఇప్పుడు మేము చూడొచ్చా మరి? సాధన చేస్తే చూడొచ్చా? ఖచ్చితంగా అష్టాక్షరి మంత్రం జపం చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుందన్నమాట. ఐశ్వర్యం లభించి, ఐశ్వర్యం మీద విరక్తి వచ్చి డబ్బులు బాగా వస్తాయి. నారాయణ మంత్రం చేసినప్పుడు బాగా డబ్బొస్తుంది, డబ్బు మీద విరక్తి వస్తుంది, మళ్ళీ మోక్షం కూడా లభిస్తుంది. నారాయణ మంత్రం ఎవరు చేసినా మోక్షాన్ని పొందొచ్చు. ప్రాణం వదిలేటప్పుడు అష్టాక్షరి మంత్రం ఎవరు చేస్తారో వాళ్ళకి డైరెక్ట్‌గా వైకుంఠ ద్వారాలు అనేది ఓపెన్ అవుతాయి. మన ఆత్మ అనేది వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు పాదాల చెంతకి వెళ్ళి కలిసిపోతుంది. అది గొప్ప అదృష్టం, మోక్షం కదా మరి. అంటే ఇది సాధన ఎన్ని రోజులు చేయాలమ్మ మరి? అంటే మనం పిలుస్తాం దేవతను, ఆయనకి ఇష్టం ఉంటే దర్శనం ఇస్తాడు, లేకపోతే లేదు కదా. అంటే ఇన్ని రోజులు అని ఏం లేదు. మనకి టైం కౌంట్ కాదు, ఓకే. డిజైర్. ఇప్పుడు మనల్ని ఒకరు పిలుస్తారు, ఎంత డిజైర్తో పిలుస్తున్నారో అనేది కదా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మన డిజైర్, మన శరణాగతి, మన లవ్కి దేవుడు ఇంప్రెస్ అవ్వాలంటే మనం ఎంతగా లవ్ చేయాలి దేవుడిని.